వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ప్రాణంగా ప్రేమిస్తే వదిలేసింది. కన్నీళ్లు పెట్టుకున్న ప్రవీణ్. ఈ ప్రవీణ్ ఎవరు అనుకుంటున్నారా? అందరికి తెలిసిందే. అయితే ఎందుకు వదిలేసింది? అసలు ప్రవీణ్, ఫైమా మధ్య ఏం జరిగింది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జబర్దస్త్ ద్వారా పాపులారిటీ అయినటువంటి ఫైమా ఒక చిన్నది తన కామెడీతో ప్రేక్షకులందరూ కూడా మెప్పించింది. తన పంచులతో ఫైమా నుంచి మంచి క్రేజ్ తెచ్చుకుంది కూడా బుల్లితెర పైన బాగా సక్సెస్ అయినటువంటి వారిలో ఫైమా కూడా ఒకరని చెప్పుకోవచ్చు. ఫైమా కామెడీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం జబర్దస్త్ అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీలతో పాటుగా పలు టీవీ షోల్లో కూడా చాలా బిజీగా ఉంటుంది ఫైమా. ఇక సోషల్ మీడియాలోనూ ఒక బ్యూటీకి అంటే ఈ బ్యూటీని ఫాలో అయ్యేటువంటి వారు ఎక్కువగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ క్రేజ్‌తో 'బిగ్ బాస్' గేమ్ షోలో కూడా పాల్గొనింది ఫైమా. అయితే 'బిగ్ బాస్‌లో' తన గేమ్‌తో ప్రేక్షకులను మరింత దగ్గరైంది ఈ భామ ఫైమా అని చెప్పుకోవచ్చు. ఈ చిన్నదాన్ని ప్రేమ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయిందని చెప్పుకోవచ్చు. కాగా ఫైమా తన తోటి కమెడియన్ పటాస్ ప్రవీణ్‌తో కూడా ప్రేమలో ఉందని గతంలో వార్తలైతే వచ్చాయి. అయితే కొన్నాళ్లుగా అంటే కొన్ని నెలల క్రితం కూడా కొత్త బాయ్ ఫ్రెండ్‌ను పరిచయం చేసి అందరికి షాక్ ఇచ్చింది లేడీ కమెడియన్ అయినటువంటి ఫైమా. గతంలో ప్రవీణ్ అనే అబ్బాయితో తాను చానళ్లుగా ప్రేమలో ఉన్నట్టుగా ఇద్దరి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫైమా. అయితే ఫైమా పటాస్ షోతో చేసినటువంటి ప్రవీణ్‌తో ప్రేమలో ఉన్నట్టుగా కూడా గతంలో వచ్చాయి. అయితే ప్రవీణ్ జబర్దస్త్ ప్రవీణ్, పటాస్ ఫైమా లవ్ స్టోరీ గురించి ఒక హాట్ టాపిక్‌గా మారిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రవీణ్, ఫైమా చాలా సన్నిహితంగా ఉండేవారు. అయితే ఏమైందో ఏమో కానీ వీళ్ళిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. తర్వాత కొన్ని రోజులకు ఇక్కడ ఫైమా తన బాయ్ ఫ్రెండ్‌ని కూడా పరిచయం చేసింది. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటున్నామంటూ కూడా అనౌన్స్‌మెంట్ చేసింది. అయితే ఇక్కడ పటాస్ ప్రవీణ్‌తో సన్నిహితంగా ఉండడం, ప్రేమ ఇవన్నీ కేవలం షో కోసం మాత్రమే అని కొందరు అంటున్నారు. కానీ ఇంకొందరు మాత్రం వీరిద్దరూ నిజంగా ప్రేమించుకుంటున్నారంటూ కూడా సోషల్ మీడియా వేదికగా కూడా ఒక వీడియోను కూడా ఇక్కడ షేర్ చేశారు. అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఒక ప్రోమోను కూడా విడుదల చేశారు. ఈ వీడియోలో ప్రవీణ్ మాట్లాడుతూ తన ప్రేమ గురించి చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నారు. "ఓ అమ్మాయిని ప్రాణంగా ప్రేమించా. కొన్ని రోజులు బాగానే ఉన్నాం. కానీ ఆ తర్వాత నీకు సెట్ అవ్వదు. నీ లైఫ్ నువ్వు చూసుకో. నా లైఫ్ నేను చూసుకుంటానని నన్ను వదిలేసింది" అంటూ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. దానికి అక్కడే ఉన్నటువంటి ఫైమా సీరియస్ అయింది. "నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు కనీసం అర్థం అవ్వడం లేదు. నన్ను బ్యాడ్ చేయాలని, నెగెటివ్ చేయాలని నువ్వు ఎలా మాట్లాడుతున్నావా?" అంటూ కూడా సీరియస్ అయింది ప్రవీణ్ పైన. అయితే ఇక్కడ ప్రవీణ్ చెప్పింది ఫైమా గురించి అంటూ గూడా అంటున్నారు నెటిజన్లు. అసలు విషయం ఏంటి అనేది గూడా ఇక్కడ పూర్తి ఎపిసోడు మనం చూస్తే గాని మనకు క్లారిటీ రాదని గూడా చెప్పుకోవచ్చు. అప్పటి వరకు ఈ వార్తల్లో ఎంత వాస్తవం ఉందా? లేదా? అని తెలియాలంటే ఈ పూర్తి ఎపిసోడ్ చూసేంత వరకు గూడా మనకు తెలీదు. చూద్దాం ఏం జరుగుతుంది ఏమని గూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.